వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, అమలాపురం. ఎఫిలియేటెడ్ టు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, రాజమండ్రి. మై నేమ్ ఈస్ వై వరప్రసాద్, లెక్చరర్ ఇన్ హిస్టరీ. ఈరోజు ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి మనం తుగ్లక్ వంశం గురించి మనం చూస్తాం. తుగ్లక్ వంశం క్రీస్తు శకం 1320 నుంచి 1413 వరకు మనం చూస్తాం. సో ఇంతకుముందు ఢిల్లీ సుల్తానేట్లో 2 రాజ్యవంశాల గురించి మనం చూస్తాం. ఒకటి బానిస వంశము, 2 తుగ్లక్ వంశం. బానిస వంశము, తుగ్లక్ వంశం. అక్కడ ఎవరెవరు పరిపాలన చేశారో కూడా చూస్తాం. మూడవదిగా మనం చూసినప్పుడు 3వ రాజ్యవంశం తుగ్లక్ వంశము. ఈ తుగ్లక్ వంశాన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయ్యా అంటే క్రీస్తు శకం 1320 నుంచి 1413. క్రీస్తు శకం 1413 వరకు పరిపాలన చేయటం. 1413 అంటాం. సో ఇక్కడ మనం గమనించినప్పుడు తుగ్లక్ వంశీయుల్లో పేరు మోసిన చక్రవర్తులు ముగ్గురు ఉన్నారు. పేరు మోసిన చక్రవర్తులు ముగ్గురే. ఎవరా ముగ్గురు అని అంటే ఘియాజుద్దీన్ తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్. తుగ్లక్ వంశంలో పేరు పొందిన వాళ్ళు ముగ్గురు. ఆ ముగ్గురు చక్రవర్తులు ఎవరంటే ఘియాజుద్దీన్ తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్. సో ఈ ముగ్గురు ప్రముఖమైన చక్రవర్తులు. ఢిల్లీ సుల్తాన్ నందు ఖిల్జీ వంశం అనంతరం, అంటే ఇంతకుముందు పరిపాలన చేసిన ఖిల్జీ వంశం, ఢిల్లీ సుల్తాన్ నందు ఖిల్జీ వంశం అంతరం చేసిన తర్వాత తుగ్లక్ వంశాన్ని స్థాపించిన వాడు ఘియాజుద్దీన్ తుగ్లక్. తుగ్లక్ వంశాన్ని స్థాపించిన వాడు ఘియాజుద్దీన్ తుగ్లక్. ఇతడు మంచి ప్రజ్ఞా నిరంకుశుడు, ఇంటెలిజెంట్ మొనార్కీ అంటారు. ఇంటెలిజెంట్ మొనార్కీ అని అంటారు. మంచి ప్రజ్ఞా విశేషాలు కలిగిన ప్రజ్ఞా నిరంకుశుడు. ఇతడు వ్యవసాయ అభివృద్ధికి కృషి చేసి అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే చాలా ప్రాముఖ్యమైనది, మనల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడిగే బిట్ ఏంటి అంటే అంచె తపాలా పద్ధతిని ప్రవేశించారు. బెంగాల్ నందు చెలరేగిన తిరుగుబాట్లు నడిచాడు. ఇతను తన కుమారుడైన జోనా ఖాన్ చేతుల్లో చంపబడ్డాడు, హతుడయ్యాడు. అదేంటి సార్, కుమారుడే తండ్రిని హత్య చేయటం అంటే? ఇవి ఇస్లాం మతంలో మామూలుగా, అంటే అన్ని మతాల్లోనూ ఉన్నాయి. కానీ అక్కడ ఏంటంటే అధికారం కోసం కొంచెం అడ్వాన్స్ తీసుకున్నాం. మనం చెప్పాను, ఇస్లాం ధర్మశాస్త్రం ఏం చెప్తుందా అంటే మైట్ ఈజ్ రైట్ అని చెప్పాను. అలాగే ఇక్కడ తన కుమారుడే అతన్ని అధికారం కోసం చంపేశాడు. జోనా ఖాన్ చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. జోనా ఖాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే బిరుదుతో, సో మనం చూస్తుంటాం పిచ్చి తుగ్లక్ అంటాం మనం. అయితే పిచ్చి తుగ్లక్ మంచి తుగ్లక్ అనేది మనం తర్వాత చూస్తాం. అయితే మహమ్మద్ బిన్ తుగ్లక్ అని పేరు పొందిన
చరిత్రలో ప్రముఖమైన పేరు పొందిన ఇతను అనేక పేర్లు ఉన్నాయి. జోనా ఖాన్ అంట. ఇతని అసలు పేరు ఏంటంటే జోనా ఖాన్. అయితే సింహాసనం అధిష్ఠించేటప్పుడు తన తండ్రిని చంపేసి 1325లో మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే బిరుదుతో సింహాసనం అధిష్ఠించి ఇతను ప్రయోగాత్మక సంస్కరణ వల్ల ఇతడు అనేక రకాలైన సంస్కరణ ప్రవేశపెట్టాడు. ఆ ప్రయోగాత్మక సంస్కరణ వల్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి చెలరేగి ఫలితంగా దేశవ్యాప్తంగా తిరుగుబాట్లు జరిగాయి. రాజ్యం విచ్ఛిన్నత ప్రారంభమైంది. తదుపరి రాజ్యానికి వచ్చిన ఫిరోజ్ షా తుగ్లక్ కొన్ని ఉపశమన చర్యలు గైకొన్న ఉదార సంస్కరణ ప్రవేశపెట్టిన రాజ్యం పతనం మాత్రం ఆగలేదు. 1398లో తైమూర్ దండయాత్రతో 1398లో చాలా ప్రాముఖ్యమైన 1398 తైమూర్ అనే దండయాత్ర తుగ్లక్ వంశమే కాక ఢిల్లీ సుల్తానేట్ సైతం చావు దెబ్బతింది. సో ఈ రకంగా ఖిల్జీ వంశం తర్వాత భారతదేశాన్ని ఢిల్లీ సుల్తానేట్ పేరు మీద పరిపాలన చేసిన రాజ్యవంశం తుగ్లక్ వంశం 1320 నుంచి 1314 అది 13 కాదు 14 అసలు. సో దీంట్లో మనకు పేరు పొందిన వాడు ఎవరంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలనా కాలం జరిగిన ముఖ్య సంఘటనలను పేర్కొని అతని స్వభావం ఎట్టితో చర్చించండి అంటారు. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ మహమ్మద్ బిన్ తుగ్లక్? లేదా ఇంకొక రకంగా అడుగుతారు, మహమ్మద్ బిన్ తుగ్లక్ పిచ్చివాడు అనుట అంటే పిచ్చి తుగ్లక్ అనుట ఎంతవరకు సమంజసము? సహేతుముగా తెలుపుము. సహేతుకముగా అంటే మంచి చెడులు ఆలోచించి. సో ద కాల్డ్ యాజ్ ఎ మ్యాడ్ తుగ్లక్. ఇట్ ఈజ్ పాసిబుల్, ఇట్ ఈజ్ రైట్ అనే దాని గురించి మనం చర్చించాం. లేదా మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రవేశపెట్టిన ప్రయోగాత్మక సంస్కరణలు ఏవి? అవి ఎలా విఫలమయ్యాయి? మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రవేశపెట్టిన ప్రయోగాత్మక సంస్కరణలు ఇవి, అవి ఎలా విఫలమయ్యాయి? క్రీస్తు శకము 1325-1350. మహమ్మద్ బిన్ తుగ్లక్ 1325 నుంచి 1351 వరకు 20 సంవత్సరాల పాటు 26 సంవత్సరాల పాటు పరిపాలన చేశారు. Now the explain of the మహమ్మద్ బిన్ తుగ్లక్ అసలు ఎలా వచ్చాడు రాజ్యానికి? ఇతని యొక్క విధానం ఏంటి? ఇతని యొక్క స్వభావం ఏంటి? ఇతను ఎలాంటి వాడు అనే దాని గురించి మనం గమనించినప్పుడు జోనా ఖాన్ అనబడే వ్యక్తి 1325లో మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే బిరుదుతో సింహాసనం అధిష్ఠించాడు. మధ్యయుగ భారతదేశ చక్రవర్తులందరిలో మధ్యయుగాన్ని పరిపాలించింది. ద మిడివల్ ఇండియన్ హిస్టరీ. సో లెసన్ టైటిల్ ఈజ్ ఆల్సో మిడివల్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్. ఈ మధ్యయుగ భారతదేశ చక్రవర్తులందరిలోనూ గొప్ప పండితుడు, సకల విద్యా పారంగతుడు, బహుభాషా కోవిదుడు మహమ్మద్ బిన్ తుగ్లక్. సో ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లో ఏ రోజుల్లోనూ మహమ్మద్ బిన్ తుగ్లక్ అంతటి గొప్ప తెలివి ఎక్కువగా ఉన్నవాడు, మంచి విజ్ఞానవంతుడు,
మంచి చదవర్లు కొంతమంది మాత్రమే ఉన్నారు. మనం ఏలుతో లెక్క పెట్టడానికి సరిపోయారు. అంత గొప్ప పండితుడు అనమాట మహమ్మద్ బిన్ తుగ్లక్. బహుభాష, అన్ని భాషల్లోనూ మంచి కోవిదుడు, సకల విద్యాపారంగా అన్ని శాస్త్రాలను అధ్యయనం చేశాడు. ఇతను అసలు పేరు మీకు చెప్పాను, జోనా ఖాన్. ఇతను అసలు పేరు ఏంటంటే జోనా ఖాన్. యువరాజుగా అంటే ద ప్రిన్స్గా కాకతీయ రాజ్యంపై యువరాజుగా ఉన్నప్పుడు, అంటే తన తండ్రి గారు పరిపాలన చేస్తున్నప్పుడు, తన తండ్రి గారు గియాజుద్దీన్ తుగ్లక్ పరిపాలన చేస్తున్నప్పుడు, యువరాజుగా ఉన్నప్పుడు ఇతడు జోనా ఖాన్ కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తి ప్రతాపరుద్రుడిని ఓడించి, ప్రతాపరుద్రుడు అంటే కాకతీయ రాజైన చివరి రాజైన ప్రతాపరుద్రుడు, రెండవ ప్రతాపరుద్రుడు అంటాం. రెండవ ప్రతాపరుద్రుడిని ఓడించి బంధించి ఓరుగల్ రాజ్యమును ఢిల్లీ రాజ్యంలో చేర్చాడు. జార్జ్ నగర్ అంటే ఒరిస్సా అనమాట. ప్రజెంట్ ఇప్పుడు ఒరిస్సా అన్న, అది జార్జ్ నగర్ అంటారు. ఈ ఒరిస్సాని సైతము దోచుకున్నాడు. తన తండ్రి గియాసుద్దీన్ మరణానంతరం అతను కొంతమంది హత్య అంటారు, కొంతమంది సహజ మరణం అంటారు. సో ఏదేమైనప్పటికీ తన తండ్రి గియాసుద్దీన్ మరణానంతరం క్రీస్తు 1325, అది 1325 చూసుకుని రాసుకోండి, ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు. కానీ ఇబెన్ బటోటా అనే రచయిత ఏమంటాడంటే ఇబెన్ బటోటా రచనల ప్రకారం అతడు దార్ శిబిరమును నిర్మించి తన తండ్రిపై కూలినట్లు చేసి చంపి రాజ్యానికి వచ్చాడు అని అంటారు. ఇబెన్ బటోటా అనే చరిత్రగాడు సమకాలీన చరిత్రగాడు, అంటే ఆ రోజుల్లో ఉన్న చరిత్రగాడు ఏమంటాడంటే ఇతను తన తండ్రిని చంపేశాడు. ఒక సన్మాన సభలో దార్ శిబిరంను ఏర్పరిచి ఏనుగుల ప్రదర్శన ఏర్పాటు చేసి ఆ స్టేజ్ని కూల్ చేసి ఏనుగుల చేత తొక్కించేసి చంపేశాడు అని అంటాడు. ఇలా సుల్తాన్ అయిన పిమ్మట జోనా ఖాన్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ అనే బిరుదు, మొహమ్మద్ బిన్ తుగ్లక్ అనే బిరుదు. సో ఇతని స్వభావం ఏంటో చూద్దాం. ఎవరి స్వభావం? మొహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క స్వభావం ఏంటో చూద్దాం. మొహమ్మద్ బిన్ తుగ్లక్, ద నేచర్ ఆఫ్ ది మొహమ్మద్ బిన్ తుగ్లక్. మొహమ్మద్ బహుభాష ప్రావీణ్యుడు, అన్ని భాషల్లో, ముఖ్యంగా తన మాతృభాష టర్కీ, ఎందుకంటే తురుష్కుల భాష టర్కీ భాష. ఆ తురుష్కు భాషలోనే కాకుండా పారసికమందు కూడా గొప్ప పండితుడు, పారసిక భాషలో కూడా గొప్ప కవి అన్నమాట. పారసికంలో కూడా గొప్ప కవి. ఇంకా సంస్కృతము అరబ్బీ భాషల యందు మంచి దిట్ట, మంచి దిట్ట అనమాట. మంచి మేటి అంటే గొప్పవాడు అని అర్థం. సకల విద్యా పారంగతుడు, అన్ని శాస్త్రాలు తెలుసు. తర్కశాస్త్రము, గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం, వైద్య శాస్త్రం, భౌతిక శాస్త్రం, ఫిజిక్స్ లేదా పదార్థ విజ్ఞాన శాస్త్రం అంటారు. ఫిజిక్స్, భౌతిక శాస్త్రం మరో పేరు ఏంటంటే పదార్థ విజ్ఞాన శాస్త్రం అంటారు. తత్వశాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసింది మేధవి. అతనికి మొహమ్మద్ బిన్ తుగ్లక్కి అద్భుతమైన జ్ఞాపక శక్తి, మంచి వాదమా పట్టిన కలవడం, పెద్ద పెద్ద విద్వాంసులు అంటే గొప్ప పండితులు సైతం ఆయనతో చర్చకు దిగినప్పుడు, అతనితో చర్చకు దిగటం ముందు బాగా ఆలోచించి వాదనలోకి దిగేవారు. వీటన్నిటికంటే అతను గొప్ప వీరుడు, వేటగాడు. అతని దస్తురి అతి సుందరంగా ముత్యాల సరాలవని ఉంటాయి. ముత్యాల సరాలు అంటే కాలిగ్రఫీ అంటారు. కాలిగ్రఫీ అంటే రాత అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. లలిత కళలన్నా అతనికి అత్యంత అభిమానం, ద ఫైన్ ఆర్ట్స్. సో
ఇట్టి విశిష్టమైన ప్రతిభావంతుడు కనుకనే బరాని అనే చరిత్రకారుడు ఏమంటాడంటే మహమ్మద్ వాస్తవంగా సృష్టి వైపరీత్యము అని స్తుతించాడు. సృష్టి వైపరీత్యం. ఈ వాజనే వండర్ ఆఫ్ క్రియేషన్. వండర్ ఆఫ్ క్రియేషన్ అంటే ఇలాంటి ఒక వైపరీత్యం అంటే ఇలాంటిది ఈ సృష్టిలో జరగదు. అంటే ఒకే వ్యక్తిలో ఇన్ని సుగుణాలు ఇన్ని గుణగణాలు ఉండటం అనేది సహజంగా ఎప్పుడో జరగదు. ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైనా ఒక విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు, లేకపోతే ఇట్స్ వండర్ అనమాట. అది ఒక అద్భుతం అనమాట, ఒక వైపరీత్యం లాంటిది అనమాట. సో ఎంత గొప్ప వ్యక్తిగత జీవితంలో సైతం మహమ్మద్ మంచి గుణాలు ఉన్నవాడు. దయార్థ హృదయుడు, దానదాత, నిరారంభ రుచి. నాడు ప్రభువు వర్గ దుర్మార్గములైన మద్యపానం కానీ వ్యభిచారం కానీ వాటన్నిటికి అతీతుడు. అసలు ఏ రకమైన అట్లా ఆ రోజుల్లో చాలా దురలవాట్లు ఉంది ప్రతి ఒక్కరికి. అలాంటిది ఎక్కడా కూడా మన గుడికి ఒక్క అలవాటు కూడా లేదు. మిగిలిన ఢిల్లీ సుల్తాన్లోనే కాక పరమత సహనాన్ని ప్రదర్శించిన. సో పరమసహనం ఉంది. మహమ్మద్ బిన్ తుగ్లక్ హిందూ జైన విద్వాంసులతో తాత్విక జరుపుట, హిందువులకు ఉన్నత ఉద్యోగాలు ఇచ్చుట పరమసహనానికి నిదర్శనం. భారతదేశ చరిత్రలో పరమత సహనాన్ని ప్రదర్శించిన మొదటి ముస్లిం చక్రవర్తి ఇతడే. ఇన్ని సుగుణాలు ఉన్నాయి. సో మెనీ గుడ్ క్వాలిటీస్ దేర్. సో మనం చూస్తాం ఇన్ని సుగుణాలు కలిగిన చంద్రుని అందరి మచ్చవలే అతని వ్యక్తిత్వంలో కొన్ని లోపాలను సహజంగా చూస్తుంటాం. ఒక మనిషి శరీరాన్ని మనం గమనించినప్పుడు అన్నీ ఒకే రకంగా ఉండవు. అలాగే మహమ్మద్ బిన్ తుగ్లక్లో కూడా ఇన్ని సుగుణాలు ఉన్నా కానీ ఎక్కడో చిన్న లోపం. ఆ తెల్లని చంద్రునికి ఒక మచ్చ ఉన్నట్టుగా మహమ్మద్ బిన్ తుగ్లక్లో కూడా కొంత వ్యక్తిత్వంలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఏంటి లోపాలంటే మంచి దయార్థ హృదయుడే కాదంటలేదు, కానీ కోపం వచ్చినప్పుడు విచక్షణను కోల్పోయి, వివేకాన్ని కోల్పోయి రాక్షసుడిగా వ్యవహరించేవాడు. చిన్న నేరాలకు సైతం కఠినమైన శిక్షలు, సాధారణంగా మరణశిక్ష విధించేవాడు. సో ఇట్స్ వెరీ పెటీ అన్నమాట. ఎందుకంటే ఇంత గుణాలున్నా there is no control, there is no mental control, మానసికమైన నియంత్రణ అనేది లేకుండా, తను తలచిన జరగాలని మొండితనం ఎక్కువ. అంటే తను పట్టిన కుందేలకు 3 కాలు. ప్రజాభిప్రాయం లెక్క చేయక తలబిరుసుగా వ్యవహరించేవాడు. పైగా తొందరపాటు ఎక్కువ. తొందరగా ఏదైనా చేయాలని తొందరగా. తరచూ తన ప్రవర్తనలో గర్వంగా సంకుచిత స్వభావంగా మిగిలేవాడు. ఎంతటి గొప్ప పండితుడు ఎందనే ఇలాంటి లోపాలు ఉండడం సహజం. అందువల్ల నాటి సమకాలీన చరిత్రకారులైన బరాని, ఇబిన్ బటోటా లాంటి వాళ్ళు మహమ్మద్ బిన్ తుగ్లక్ని ఏమంటున్నారంటే, మహమ్మద్ బిన్ తుగ్లక్ని విరుద్ధ గుణాల నిలయుడిగా చిత్రీకరించారు. విరుద్ధ గుణాల నిలయుడు, ద మిక్సర్ అపోజిట్స్ ఆర్ కాంట్రడక్షన్స్ అంట. మరికొందరు అతడు పైశాచిక హృదయము మహాయోగని, యోగి హృదయం గల స్నేహితుడని అభివర్ణిస్తారు. విత్ ద హార్ట్ ఆఫ్ ఏ డెవిల్ ఆర్ ఏ ఫ్రెండ్ విత్ ద హార్ట్ ఆఫ్ ది సెయింట్. అంటే ఒక యోగని అయి ఉండొచ్చు, లేకపోతే యోగి హృదయం గల స్నేహితుడని అయి ఉండొచ్చు. సో అందువల్ల ఇట్టి పరస్పర విరుద్ధమైన గుణాలను పరికించి కలవరపడి గందరగోళం చెందిన ఆధునిక చరిత్రకారులైన ఇలాంటి ఒపీనియన్స్ తీసుకుని, ఆ సమకాలీన చరిత్రకారులు, ఆ రోజుల్లో చరిత్రకారులు రాసిన భావాలను తీసుకుని ఈరోజు చరిత్రకారులు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు మహమ్మద్ బిన్ తుగ్లక్ని డిఫైన్ చేయడానికి. ఎలాంటి వాడో మహమ్మద్ బిన్ తుగ్లక్ని డిఫైన్ చేయడానికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. ఆ కన్ఫ్యూజ్ అయ్యి ఆధునిక చరిత్రకారులు ఏం చేశారంటే, స్మిత్, ఎల్ఫిన్స్టోన్, శ్రీరామ్ శర్మ, హెవెల్, సత్యనాథ్ అయ్యర్ మొదలగు వారు ఇతన్ని ఏమంటున్నారంటే
పిచ్చివాడు అన్నారు, పిచ్చి తొక్కలకు. అందువల్ల ప్రపంచంలో పిచ్చి తొక్కలుగా ప్రసిద్ధి పెట్టి. కానీ అతను పిచ్చోడు కాదు. ఎందువల్లన్నా అతనికి పిచ్చెక్కలేదు. సూచనప్రాయంగా ఆయన ఏనాటి సమకాలీన వారు రాయలేదు. వాస్తవంగా అతడు విరుద్ధ గుణాల నిలుడు కాదు, పిచ్చివాడు కాదు. అతను ఎందుకు సహసిద్ధంగా కామన్ సెన్స్, లౌక్యము దూరదృష్టి లేకపోవటమే లోపాలు. అతనిలో లౌక్యం లేదు, దూరదృష్టి లేదు. తను అవివేకంగా నూతన ప్రయోగాత్మకమైన కార్యక్రమాలను తలపెట్టిన రాజనీతి చొరవత కొరబడినందున విఫలుడయ్యాడు. అంటే అతను కొన్ని ప్రయోగాలు చేశాడు. సో సహజంగా మనం చూసినప్పుడు ప్రయోగం చేసినప్పుడు అది సక్సెస్ అయితే మంచి పేరు వస్తుంది, విఫలమైతే అటర్ ఫ్లాప్ అయిపోయింది. సో అవి సక్సెస్ అవ్వాల, అందుకని అటర్ ఫ్లాప్ అయిపోయాడు. ఒకవేళ ఇన్కేస్ అవి సక్సెస్ అయ్యి ఉంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఒక ఉన్నతమైన స్థితి ప్రపంచ చరిత్రలో గొప్ప చక్రవర్తులుగా పేరుపోదు. కానీ అవి సక్సెస్ అవ్వాలి. సో అందువల్ల ఏంటంటే ఈశ్వరి ప్రసాద్ అడిగినట్లు సత్యమేమన్నా అతనిలో తలబిరుస్తనము నాటి కాల పరిస్థితులకు అతీతమై ఉన్నత ఆశయాలతో కూడిన పాలనా సంస్కరణలు ప్రవేశపెట్టబడిన అభిలాష మేళవించింది. ఈ సంస్కరణలకు ప్రజలు సరిగ్గా సహకరించకపోవటప్పుడు అతని కోపావేశాలు వర్ణాతీతం. అంటే ఏంటంటే ఏదో చెయ్యాలి అనే తపన, ప్రజలకు ఏదో అందించాలి అనే ఒక ఆలోచనలో ఉండి అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టాడు. కానీ దెర్ ఈజ్ నో సక్సెస్. అతనిలో ఆ పాలనా సంస్కరణలో అవి సఫలం కాలేదు, విఫలమైనవి. అందుకని అతను విఫలుడయ్యాడు. అందుకు అతన్ని ప్రజలు అసహించుకున్నారు, ద్వేషించారు. అలాగే మన మొదటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ కూడా మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మహమ్మద్ ఉన్నత ఆశయాలు కలిగి ఆచరణలో సాధించలేని అసమర్థుడు. సో హీ వాజ్ ఎన్ ఐడియాలజిస్ట్ బట్ ఏ పూర్ అంటే అది సక్సెస్ కాలేకపోయింది, ఎగ్జిక్యూటివ్ అవ్వలేకపోయింది, ఆచరణలో సాధ్యం కలదు. సో ఏంటి ఇతను ప్రవేశపెట్టిన సంస్కరణలు అన్నాం, అవి ఎందుకు విఫలమైనవి, ఎందుకు సఫలం కాలేదు, వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ ద న్యూ రిఫార్మ్స్ ఇన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే దాని గురించి మనం పరిశీలన చేసినప్పుడు పరిపాలన లేక ప్రయోగాత్మక సంస్కరణ. మొదటి సంస్కరణ మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రవేశపెట్టిన మొదటి సంస్కరణ ఏంటంటే గంగా యమున అంతర్వేదులలో పన్నుల భారము అధికము చేయుట. దిస్ ఇస్ ద ఫస్ట్ న్యూ ప్రాక్టికల్ రిఫార్మ్ అబౌట్ మహమ్మద్ బిన్ తుగ్లక్. మొట్టమొదటిగా మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రవేశపెట్టిన ప్రయోగాత్మకమైన పరిపాలనా సంస్కరణ ఏంటంటే గంగా యమున అంతర్వేదులలో పన్నుల భారము అధికము చేయుట. ఇది మొదటి సంస్కరణ. ఏంటంటే ప్రభుత్వ ఖజానాన్ని నింపటానికి సారవంతమైన గంగా యమున అంతర్వేదులు ఎందు భూములపై శిస్తు పెంచారు. సో ఇట్స్ కామన్ కోవైట్. ఎందుకనంటే పండే దగ్గర పంట పండే దగ్గర పన్నులు విధిస్తే ప్రజలు కడతారు, కానీ పన్ను దగ్గర పన్నులు విధిస్తే పన్ను కట్టరు. దేశమంతా కాదు ఇది అమలు కడతారు, కేవలం గంగా యమున. ఎందుకంటే సారవంతమైన ప్రాంతం. ఈ శిస్తును 10 నుండి 20 రెట్లు వరకు పెంచాడని బరానీ చెప్తున్నాడు. అది ఎంతవరకు విశ్వసయోగ్యం కాదు. బరానీ పేర్కొన్నట్లు ఈ శిస్తు రెట్టింపు అయినట్లయితే ఉండొచ్చు. ఇట్లా సారవంతమైన భూములపై శిస్తుని పెంచడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఏం జరిగిందంటే దురదృష్టవశాత్తు అదే సమయంలో ఆ ప్రాంతమందు అనావృష్టి వచ్చింది. అనావృష్టి వల్ల కరువు సంభవించింది. కరువులు చాలా సందర్భాలు చెప్పాను. రెండు రకాల కరువులు. ఒకటి అతివృష్టి, 2 అనావృష్టి. అతివృష్టి అంటే బాగా వర్షాలు వచ్చి పంటలు నష్టపోవటం. 2 అనావృష్టి అంటే అసలు వర్షాలు రాకపోవటం. ఇప్పుడు ఇక్కడ వచ్చిన కరువు ఎలాంటి కరువు అంటే అనావృష్టి, అసలు వర్షం చుక్క పళ్ళ. అనావృష్టి వల్ల కరువు సంభవించిన ప్రభుత్వ ఉద్యోగులు పన్ను నిర్దాక్షిణ్యంగా వసూలు చేస్తారు.
ప్రజలు పన్నులు చెల్లించలేక తమ భూములు ఇల్లును వదిలేసి అడవులకు వెళ్ళిపోయారు. దారి దోపిడీగా దిగారు. ఈ పరిస్థితులు తీసుకున్న వెంటనే మహమ్మద్ అనేక క్షామ నివారణ కార్యక్రమాలు చేపట్టాడు. రైతులకు అప్పులు ఇచ్చాడు, శిస్తు వసూళ్ళు నిలుపుదల చేశాడు, బావులు తవ్వించాడు. కానీ కార్యక్రమం అలవైనప్పటికీ ఆలస్యం అయిపోయాడు. ప్రజలకు ఎట్టి సత్ఫలితాలు ఇవ్వలేదు. అందుకని అంటారు ఆలస్యం అమృతం విషయం. అందుకని ప్రముఖ చరిత్రకారైన ఈశ్వరి ప్రసాద్ ఏమంటాడంటే, దురదృష్టవశాత్తు ఒక మహమ్మద్ విషయంలో తప్ప ప్రజాహిత సంస్కరణలు ఎప్పుడూ విఫలము కాలేదు. ఒక్క మహమ్మద్ బిన్ తుగ్లక్ తప్ప. అంటే దురదృష్టం అంటే ఎట్లా ఉండదు, ఆ తాడు పామే కరుస్తుంది అంటారు. అలాగే ఇక్కడ మహమ్మద్కి ఒక మంచి సంస్కరణ ఇది, కానీ అదృష్టం కలిసి రాలా. అదే సంవత్సరం కరువు రావటం ఏంటి, ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలను హింసించటం ఏంటి, అది తెలుసుకున్న మహమ్మద్ బిన్ తుగ్లక్ మళ్ళీ వాళ్ళకి అప్పులు ఇచ్చాడు, అయినా ఫలితం దక్కలేదు. సో ఆకలిగా ఉన్నవాడిని చుట్టపోటేసి అన్నం పెడితే సుఖమే ఉంటుంది, ముందరికి అన్నం పెట్టాలి. అయితే ఇది అంతా మహమ్మద్ బిన్ తుగ్లక్ తెలియలేదు. ఎందుకంటే అధికార లెవెల్లో మహమ్మద్ బిన్ తుగ్లక్ అని చెప్పడానికి సాహసించలేదు. సో ఇది మొదటి సంస్కరణ విఫలమైంది. రెండవ సంస్కరణ రాజధాని మార్పిడి. మహమ్మద్ ప్రవేశపెట్టిన సంస్కరణలన్నింటిలోనూ తీవ్ర విమర్శకు హాస్యాస్పదానికి గురైంది ఏంటంటే రాజధాని మార్పిడి, ద చేంజ్ క్యాపిటల్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రాజధాని మార్పిడి తన యావత్ భారతదేశం సామ్రాజ్యానికి, అప్పటికే భారతదేశం అంతా ఢిల్లీ సుల్తాన్ ఆధీనంలోకి వచ్చేసింది. సో వచ్చేసినప్పుడు రాజధాని ఢిల్లీ ఎక్కడో మారుమూల ఉంది. అందువల్ల సెంట్రల్లో రావటం కోసం అనేసి ఏం చేశాడు అంటే, రాజధానిని దేశానికి నడిబొడ్డున ఉండడం మంచిదనేసి ఉండటానికి దేశాన్ని నడిబొట్టున ఉండాలనే ఉద్దేశంతో తన రాజధానిని ఢిల్లీ నుండి తన సామ్రాజ్యానికి మధ్యస్థంగా ఉన్న దేవగిరికి మార్చడానికి సంకల్పం. దేవగిరికి మార్చడానికి సంకల్పించినప్పుడు ఈ ప్రయత్నంలో మొదట దేవగిరిని అందరు దుర్గాల్ని దుర్భేద్యంగా చేసి దౌలతాబాద్ అని పేరు పెట్టి రాజధాని మార్పుల్లో ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగ సిబ్బంది మొదలగు పాలనా యంత్రాంగాన్ని మార్చినా చాలు. కానీ ఈడేం చేశారంటే, అట్లా చేయక పాలనా యంత్రాంగంతో పాటు ఢిల్లీ పౌరులందరినీ, అంటే అక్కడున్న ప్రజలందరూ పిచ్చి కదా మరి. అంటే అతని ఉద్దేశం ఏంటంటే, ఇంతకాలం వీళ్ళందరూ నాతో పాటు చక్కగా ఉన్నారు, నాతో పాటే ఉండాలి అని అతని ఉద్దేశం. వాళ్ళందరినీ నాతో పాటు తీసుకెళ్ళాలి, అక్కడ ఉంచాలని ఉద్దేశం. కానీ వీళ్ళందరూ ఏమో ఇసుక్కున్నారు. ఢిల్లీ పౌరులందరినీ తన ఆస్తిపాస్తులతో పాటు దౌలతాబాద్కు తరలివలసిందిగా ఆజ్ఞాపించారు. అంటే సమకాలీన ముస్లిం చరిత్రకారులైన బరానీ ఇస్లామీ, ఇబెన్ బటోటాలు విశ్వసించిన చివరికంటే కుక్క పిల్లుల్ని సైతం తరలించాడని, అంధుడైన ఒక ముసల్వాన్ని దౌలతాబాద్ వరకు ఈడ్ చేసినారని తెలుస్తుందండి. అంటే ఇంత క్రూరమైన వాళ్ళందరూ ఎందుకు వేస్ట్ కదా, కేవలం రాజు పాల్పాలన యంత్రాంగం అయితే సరిపోతుంది. కానీ వాళ్ళందరూ ఎందుకు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఉద్దేశం ఏంటంటే, వీళ్ళందరూ నాతో ఉంటే బాగుంటుంది, ఇప్పటి వరకు నాతో కష్ట సుఖాలు పంచుకున్నారు కదా, వీళ్ళు కూడా అక్కడికి వస్తే బాగుంటుంది. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఇతన్ని అసహించుకున్నారు. సుల్తాన్ అంటే అవివేకమైన ఇట్టి పని చేసినారంటో నమ్మజాల విషయం. నేడు అనేక చరిత్రకారుల పరిశోధన ప్రకారం
మహమ్మద్ ఢిల్లీ ప్రజలందరినీ తరలించలేదని, హిందూ పౌరజనం ఢిల్లీ నందే ఉన్నారని, తరలింపబడిన వారు ముస్లిం ప్రభు వర్గాలని విశ్వయోగి తెలుస్తుంది. అంటే కొంత రీసెర్చ్ జరిగింది, కొంత రీసెర్చ్లో అలా చేయలేదని తెలుస్తుంది. ఏమైనా ఢిల్లీ దౌలతాబాదులకు మధ్య 700 మైళ్ళు దూరం పొడవునా ప్రజలకి సకల సౌకర్యాలు కల్పించిన, ఎన్ని సౌకర్యాలు కల్పించినను అంతటి సుదీర్ఘమైన ప్రయాణంలో ప్రజలు అనేక కష్టాలకి గురయ్యారు. అనేక కష్టాలకి గురయ్యారు. రాజధాని దౌలతాబాద్కు మార్చిన వెంటనే వాయు సరిహద్దులు కడు దూరం అవటం వల్ల మంగోలుల బెడద ఎక్కువైంది. దౌలతాబాద్ వాతావరణం మహమ్మద్కి సరిగ్గా పడలేదు. అంతటా మళ్ళా తాను చేసిన తప్పు తెలుసుకుని మరలా రాజధాని ఢిల్లీకి మార్చాడు. సో గో బ్యాక్ టు పెవిలియన్. మరలా ఢిల్లీ ఔన్నత్యాన్ని పొందడానికి చాలా కాలం పట్టింది. ఈ మార్పిడి వలన అపార వ్యర్థమైపోయింది. ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహావేశాలు సరే. అందుకని లేనిపూల చరిత్రగా ఏమంటాడంటే, దౌలతాబాదు వృధా ప్రయాసకు చిహ్నంగా నిలిచింది అంటాడు. వృధా ప్రయాసకు చిహ్నంగా నిలిచింది. మూడో సంస్కరణ రాగి నాణ్యాల ముద్రణ. రాజధాని మార్పిడి వల్ల, దండయాత్రల వల్ల, అంతర్వేదుల క్షామం వల్ల, ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వల్ల, ఈ నష్టాలన్నింటినీ పోర్చడానికి కొత్త ప్రయోగం కూడా చేశాడు. ఏంటంటే రాగి నాణ్యాలు ముద్రించడం. ఈ నాణ్యాలు ముద్రించడం వల్ల గుత్తాధిపతి ప్రభుత్వ చేతిలో ఉంచగా, అనగా ప్రభుత్వం తప్ప ఇంకెవరు నాణ్యాలు ముద్రించరాదని నిషేధించినందున దేశంలో మనం ఏ పని చేయొద్దంటో అదే చేయాలి. నాణ్యాలు కేవలం ప్రభుత్వమే ముద్రించాలన్నారు, కానీ ప్రజలు ఏం చేశారు? వాళ్ళు కూడా ముద్రించేశారు. ప్రతీది రంగసారు. దాంతో వేల కొలది దొంగ నోట్లు వచ్చేసింది, దొంగ కరెన్సీ వచ్చేసింది. ఫలితంగా డబ్బులు విలువ పడిపోయారు. విదేశాలకు రాగి నాణ్యాలు ఏవో దొంగ నాణ్యాలు ఏవో తెలియట్లేదు. దాంతో వాణిజ్యం స్తంభించిపోయాడు. ఇట్టి స్థితిలో మహమ్మద్ తను చేసిన పొరపాటును గ్రహించి మళ్ళీ వాటిని ఉపసంహరించి మళ్ళీ బంగారు నాణ్యాల్ని ఇచ్చేసాడు. సో వెండి నాణ్యాన్ని ఇచ్చి ఇట్లా చేయడం వల్ల పూర్తిగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. సో అందువల్ల ఇక్కడ మనం గమనించినప్పుడు మూడో ప్రయోగం కూడా విఫలం అవటం జరిగింది. నాలుగవదిగా మనం గమనించినప్పుడు వ్యవసాయ అభివృద్ధి. నాలుగో ప్రయోగం మనం చూసినప్పుడు వ్యవసాయ అభివృద్ధి. దేశం వ్యవసాయం అభివృద్ధి చేసి తద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడానికి మహమ్మద్ అనేక చర్యలు కలిగి దివానీ కోహి అనే ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేసి భూములు లేని వారికి బంజరు భూములను పంచిపెట్టి వాటిని సాగులో తేటానికి వారికి రుణాలను కలిగించాడు. ఈ కార్యక్రమాన్ని ఆచరణలో పెట్టడానికి అనేక మంది ఉద్యోగులు నియమించారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులు లంచగొండలై మోసం చేయటం వల్ల ఈ ప్రణాళిక కూడా విఫలమైంది. తుదకు 1 ఎకరం భూమి కూడా సాగులోనికి రాలేదు. ఫలితంగా ఖజానాకు తీవ్ర నష్టం జరిగింది. సో ఇన్ని నష్టాలు, అన్ని సంస్కరణలో విఫలమైనవి. చివరికి ఇది కాదనేసి దండయాత్రలు చేసి డబ్బు సంపాదించాలి, ఇతర దేశాలను కొలగొట్టాలన్న ఉద్దేశంతో మన గురువు గారు ఏం చేస్తున్నారంటే, మహమ్మద్ బిన్ తుగ్లక్ గారు దండయాత్రకు వెళ్ళడానికి ప్రయత్నం చేసి ఇంచుమించుగా 3,70,000 మంది సైన్యాన్ని సమకూర్చాడు. వారికి 1 సంవత్సరం జీతాన్ని ముందుగానే చెల్లించేశాడు. తుదకు హిమాలయాల దాటడంలో కష్టనిష్టాలను గర్తించి ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రభుత్వం విఫలమవుతుందని సైన్యాన్ని రద్దు చేశాడు. సో ఆ 3,70,000 మంది జీతము మనకి నష్టపోవడం జరిగింది. ఇట్లా ఆశించిన రాజ్యాలు రాలేదు. ఇలా ఎప్పుడైతే ఇన్ని రకాలైన సంస్కరణలు జరిగాయో అన్నీ విఫలమవడంతో ఖజానా అనేది పూర్తిగా ఖాళీ అయిపోయింది. సో ఒక్క దండయాత్ర కూడా వెళ్ళాల. అయితే కొంతమంది తన మీద తిరుగుబాట్లు చేశారు. అతను ఆస్థానంలో పనిచేసే వాళ్ళు తిరుగుబాట్లు చేశారు. ఆ ఆస్థానంలో పనిచేసే వాళ్ళు తిరుగుబాట్లు నడచడంలో ఇతను నిమగ్నం అవటం జరిగింది. అలాగే మంగోలు దాడి, రాజధానిని దౌలతంగా మార్చడం వల్ల మంగోలు దాడి చేసి రాజధానిని సర్వనాశనం చేశారు. చైనాతో సంబంధాలు పెట్టుకున్నాడు. న్యాయ సంస్కరణలు, దేశమంతటికి తానే ఉన్నత న్యాయాధికారిని న్యాయ నిర్వహణలో తమ భేదము లేకుండా పాటించి నిష్పక్షపాతంగా చేశాడు. అలాగే అనేకమైన సాంఘిక సంస్కరణలు చేశాడు. హిందువుల్ని అభిమానించి సాంఘిక దురాచారాన్ని, సతీ సహగమనాన్ని నివారించడానికి తీవ్ర కృషి చేశాడు. ఇలాంటి సంస్కరణలు చేశాడు. చివరికి దేశమంతా తిరుగుబాట్లు చెలరేగాయి. ఇలా తాను అనుసరించిన ఆంతరంగిక ప్రయోగాత్మక విధానాల్లో ఉంది వైదేశిక నీతి విఫలమవటం వల్ల ప్రజలు నానా బాధలకు గురవటమే కాకుండా
రాజ్య ఖజానా ఒట్టుపోయింది, సైనిక బలం కూడా క్షీణించింది. మహమ్మద్ వయసు మీరిన కొలిది ప్రజాభిమానానికి దూరమయ్యాడు. ఇట్టి స్థితిలో ప్రజలందరూ తీవ్ర అసంతృప్తి కలిగి దేశవ్యాప్తంగా తిరుగుబాట్లు చెలరేగాయి. మొత్తం మీద ఆయన చివరి పాలనాకాలం 22 తిరుగుబాట్లు చెలరేగాయి. దక్షిణాన గుల్బర్గా నందు హసన్ బహాన్ గంగు బహమనీ రాజ్యాన్ని, తుంగభద్ర నదీ తీరంలో హరిహర బుక్కరాయలు విజయనగర రాజ్యాన్ని స్థాపించారు. ముస్నూరు కాపైనాడు ఓరుగల్ నందు దగ్గు సుల్తాన్ గుజరాత్ నందు, ఫరూకుద్దీన్ బెంగాల్ నందు, ఐన్ ఉల్ ముల్క్ అయోధ్యలు అందు స్వతంత్రం. ఇట్లా సింధు మాల్వా చోట్ల తిరుగుబాట్లు చెలరేగాయి, తలెత్తాయి. ఈ తిరుగుబాట్లు అణచడానికి మొహమ్మద్ తన జీవితాంతము పాటుపడిన అజేయుడు కాలేకపోయాడు. సో వాళ్ళందరూ విజయులు కాలేకపోయారు. ఒక ప్రాంతం ఒక తిరుగుబాటు నుంచి మరొక ప్రాంతం తిరుగుబాటు చెలరేగుతుంది. మహమ్మద్ బిన్ తుగ్లక్ తన పరాజయాల్ని భారానికి విన్నవించుకుని మాటల్లో చెప్పాలంటే, నా రాజ్యం రోగపీడితమైంది, దీనికి ఏ చికిత్స చేసినా బాగుపడదు. వైద్యుడు తలనొప్పిని పోగొట్టిన జ్వరం వస్తుంది, జ్వరాన్ని పోగొడుతుంటే మరొకటి సంభవిస్తుంది. అట్లా నా రాజ్యం తిరుగుబాట్లు చెలరేగాయి. ఒక పక్క అణిచిన మరో పక్కన ప్రజలు వస్తుందని అతను చాలా బాధపడ్డాడంట. సో ఈ రకంగా చివరికి అతను మరణాన్ని పొందాడు. మహమ్మద్ మరణం. గుజరాత్ పాలకుడైన దగ్గు సుల్తాను సింధుకు పారిపోయి మహమ్మద్పై కుట్రలు చేస్తున్నాడు. అతన్ని శిక్షించడానికి బయలుదేరి మార్గ మధ్యన జ్వరం పీడితుడు, తీవ్ర జ్వరం అనమాట, ఫుల్ జ్వరం వచ్చేసి దట్టా సమీపంలో 1351లో మరణించాడు. దట్టా చాలా ప్రాముఖ్యమైన పాయింట్. ఎందుకంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎక్కడ మరణించాడో అని అడుగుతుంటాడు. అందువల్ల ఏంటంటే దట్టా అనే అడవి ప్రాంతంలో తీవ్ర జ్వరానికి లోని 1351లో మరణించాడు. 1350. ఈ మరణ వార్త వినగానే విచారించిన వారు ఒక్కరూ లేరంట. సో ఒక్కళ్ళు కూడా కన్నీటి బొట్టు కూడా కాల్చలేదా. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎందుకంటే ప్రజలు అనుకున్నారంట, బదానీ మాటల్లో చెప్పాలంటే, ప్రముఖ చరిత్రకారైన బదానీ మాటల్లో చెప్పాలంటే, అతని బాధ ప్రజల బాధ అతనికి విరుగుడయ్యను. ద కింగ్ వాజ్ ఫ్రీడ్ ఫ్రమ్ హిస్ పీపుల్స్ అండ్ దే ఫ్రమ్ హిమ్. అంటే ఒకరి పట్ల ఒకరికి, అతని పట్ల వీళ్ళ పట్ల వాళ్ళకి బాధలు పోయాయి. ఎందుకంటే ఇంకా మనకి నెక్స్ట్ బాధ అనేది ఉండదు, ఇతను చనిపోయాడు అనేసి ప్రజలందరూ కూడా ఎవరు ఫీల్ వెరీ హ్యాపీ అన్నట్టుగా బరాని చరిత్రకాడు. అంటే ఒక్కరు విచారించలేదంటే అర్థం అంతే కదా. అలా మరణం పొందాడు. సో ఘనత. ఇట్లా మొహమ్మద్ ప్రతిభావంతుడైనను, ఉన్నత ఆశయాలు కలిగి ఉండినను విఫలడగుట దురదృష్టకరము. లేన్ఫుల్ పండితుడు చెప్పినట్లు సదుద్దేశాలు, ఉన్నత భావాలు కలిగి ఉండి ఓర్మి, తూల్య దృష్టి, సాధ్యాసాధ్యాలు విచక్షణ లేకపోవటం వల్ల మహమ్మద్ బిన్ తుగ్లక్ ఘోర పరాజయాన్ని పొందాడు. విత్ ద బెస్ట్ ఇంటెన్షన్స్, ఎక్సలెంట్ ఐడియాస్, బట్ నో బ్యాలెన్స్ ఆఫ్ పేషెన్స్, నో సెన్స్ ఆఫ్ ప్రాపరేషన్, ఎండి మహమ్మద్ బిన్ తుగ్లక్ వాజ్ ఏ ఫెయిల్యూర్. సో ఈ రకంగా అతను మంచి పరిపాలనా దక్షుడే, కాదంటలేదు, ఇట్స్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ అతనిలో ఒక రకమైన బ్యాలెన్స్ అనేది లేదు. ఆ బ్యాలెన్స్ అనేది లేకపోవటం వల్ల, సాధ్యాసాధ్యాలు అతనిలో లేకపోవటం వల్ల, సాధ్యాసాధ్యాలని విచక్షణ జ్ఞానాన్ని ఎంత తెలివైనవాడైనా సరే కానీ కొంత తలబిరుసుతనం ఉండడం వల్ల సమ్ ఫెయిల్యూర్స్ దేర్, అందువల్ల ఇతను ఫెయిల్ అయ్యాడు. అయితే ఇతను పిచ్చితొక్కులకు అనొచ్చా అంటే మనం అతన్ని పిచ్చితొక్కులకు అనటం భావ్యం కాదు. సో అందువల్ల, ఎందుకంటే అవి సక్సెస్ అయ్యింటే ఈజ్ ఏ గ్రేట్ కింగ్ ఎంటైర్ ది వరల్డ్, ప్రపంచంలోనే ఒక అద్భుతమైన గొప్ప చక్రవర్తిగా పేరు పొందేవాడు. కానీ ఆ కాలానికి, ఆ సమయానికి అతనికి కలిసి రాలేదు కాబట్టి అవి ఏమైనాయి అంటే ఫెయిల్ అవ్వటం జరిగింది. అందుకనే అతను ఫెయిల్యూర్ కింగ్గా, సక్సెస్ కాని కింగ్గా లైఫ్లో ఉండిపోవటం జరిగింది. దిస్ ఇస్ ద మొహమ్మద్ బిన్ తుగ్లక్ హిస్టరీ. సో దీన్ని మీరు జాగ్రత్తగా చూసి నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.